వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగపూర్తో వ్యాపార వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం. మంత్రి కేటీఆర్తో సమావేశమైన సింగపూర్ కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందం. హైదరాబాద్లో మెట్రో ప్రయాణికుల అవస్థలు, మధ్యలోనే నిలిచిపోతున్న రైళ్లు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతికి పోలీసులు కృషి చేస్తామన్న సిపి అంజనీ కుమార్. సామాజిక బాధ్యతతో ప్రజలకు రక్షణ కల్పిస్తామని హామీ. కర్నూలు జిల్లా డోన్లో ఘనంగా జాబ్ 27వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జర్నలిస్టుల సంక్షేమమే జాబ్ యూనియన్ లక్ష్యమన్న డోన్ నియోజకవర్గ ప్రెసిడెంట్ మాదన్న. డీటెయిల్స్ చూస్తే సింగపూర్ కాన్సుల్ జనరల్ పోంకాక్ టియన్ మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందం మసాబ్ ట్యాంక్లోని మంత్రి కార్యాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా సింగపూర్ మరియు తెలంగాణలో మధ్య మరింత బలమైన వ్యాపార వాణిజ్య సంబంధాలను నెలకొల్పేందుకు అవసరమైన అంశాలపైన చర్చించారు. ఇప్పటికే తెలంగాణలో అనేక కంపెనీలు, సంస్థలు కార్యకలాపాలు విజయవంతంగా కొనసాగనున్నాయని మంత్రి కాన్సుల్ జనరల్ తెలియజేశారు. ముఖ్యంగా పలు రంగాల్లో సింగపూర్ అనుభవాలను మరింతగా ఉపయోగించుకుంటామని మంత్రి కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ అత్యున్నత స్థాయి ప్రమాణాలతో రూపొందించిన హైదరాబాద్ మెట్రో తరచూ మరమ్మతులకు గురవుతోంది. సాంకేతిక లోపాల కారణంగా మెట్రోలు మధ్యలోనే నిలిచిపోతున్నాయి. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాల కారణంగా మాదాపూర్, లగ్డీకపుల్ మార్గంలో రైళ్లకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాల వల్ల మెట్రోలు మధ్యలోనే నిలిచిపోవడం, స్టేషన్లో ఆగిన తర్వాత కూడా డోర్స్ ఓపెన్ కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజుల కిందట విద్యుత్ కేబుల్ వైర్లు తెగిపడి కూకట్పల్లి ఏరియాలో మెట్రో రైలు నిలిచిపోయింది. ఇంటికి చేరుకుందామనే లోపే ఈ సంఘటనతో ప్రయాణికులు నిరసన ఎదురైంది. సామాజిక కోణంతో సామాజిక బాధ్యతతో అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కల్పించి వారి అభ్యున్నతికి పోలీసులు అనేక విధాలుగా కృషి చేయడం జరుగుతుందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. పోలీసులు సామాజిక అభ్యున్నతికి అంశంపై అలాగే ఎస్సీ వర్గాల వారిని ఆదుకునేందుకు కంటోన్మెంట్లోని కార్ఖానా పోలీసులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులుగా వ్యవహరించడం జరుగుతుందని అంజనీ కుమార్ వివరించారు. ఈ సమావేశానికి కార్ఖానా సిఐపి మధుకర్ స్వామి, నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్, గోపాలపురం ఏసీబీ, బేగంపేట ఏసీబీ ప్రముఖ అధికారులు పాల్గొన్నారు. రావుల రాజేశ్వరి, రావుల ఇల్లేష, గిన్నారం లక్ష్మి, పాల్వంచ దుర్గయ్య, పి చెన్నమ్మ, లింగాని రామకృష్ణ, రాయకంటి సందీప్ కుమార్. గిన్నారం లక్ష్మి, పాల్వంచ దుర్గయ్య, పి చెన్నమ్మ, లింగాని రామకృష్ణ, రాయకంటి సందీప్ కుమార్ तरफ నుంచి ఒక కమ్యూనిటీ सीसीटीवी కెమెరా ప్రోగ్రామ్ కి కూడా ఇనాగ్రేషన్ జరిగింది.
CCTV కమ్యూనిటీ ప్రోగ్రాంలో మోర్ దెన్ 50 కెమెరాస్కి ఇంపార్టెంట్ ప్లేసెస్లో ద్వారా క్రైమ్ ఎట్లా రిడ్యూస్ చేయాలి అండ్ ఒక మంచి హెల్దీ కాంపిటీషన్ కూడా జరుగుతుంది సిటీలో ప్రతి కాలనీ మధ్యలో. అండ్ బికాస్ ఆఫ్ దిస్ కెమెరా మనకి చాలా కాలనీస్లో సీరియస్ క్రైమ్స్, గ్రేవ్ క్రైమ్స్ ఈజ్ కమింగ్ డౌన్. తర్వాత ఈరోజు ఈ ఫంక్షన్లో ఎల్డర్స్ తరఫు నుంచి కూడా చాలా సజెషన్స్ వచ్చింది. మన హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఆల్రెడీ ఒక ఎల్డర్స్ కోసం స్పెషల్ యాప్ ఈ ప్రోగ్రామ్కి డెవలప్మెంట్ జరిగింది. అండ్ ఇప్పటివరకు ఒకే నార్త్ జోన్లో 13,000 పైన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ అప్లికేషన్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. అంటే సర్వెంట్ వెరిఫికేషన్, ప్రతి సర్వెంట్స్కి బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంది, ఇంతకుముందు ఎక్కడెక్కడ వర్క్ చేశారు, క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి లేకపోతే క్లీన్ ఉన్నారు. ఇదే విధంగా టెనెంట్ వెరిఫికేషన్ కూడా, ఒక ల్యాండ్ లార్డ్ ద్వారా ప్రతి టెనెంట్కి వెరిఫికేషన్, బ్యాక్గ్రౌండ్ ఏ ప్లేస్ నుంచి వచ్చారు, బ్యాక్గ్రౌండ్లో క్రిమినల్ రికార్డ్స్ ఉందా లేదా అన్నీ జరుగుతుంది. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డోన్ నియోజకవర్గ ప్రెసిడెంట్ మాదన్న, వైస్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి, ట్రెజరర్ ఇస్సాక్, సహాయ కార్యదర్శి బాబు కుమార్, కమిటీ సభ్యులు అందరూ కలిసి కేక్ కట్ చేసి జాబ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా జాబ్ డోన్ నియోజకవర్గ ప్రెసిడెంట్ మాదన్న మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే జాబ్ యూనియన్ లక్ష్యమని స్పష్టం చేశారు. అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ 27వ సంవత్సరంలో ఆవిర్భవించిన సందర్భంగా డోన్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. జాబ్ అనేది రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద యూనియన్గా ఏర్పడింది. కావున ఈ యూనియను విలేకరులకి, మన జర్నలిస్ట్ మిత్రులందరికీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందు వరుసలో నిలిచి ఉంటుంది. కావున ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఒక అక్రిడేషన్ల విషయమైనా, ఇంటి స్థలాల విషయమైనా కానీ ముందుంటుందని యూనియన్ తరపున డోన్ నియోజకవర్గం ప్రెసిడెంట్గా జి మాదన్నను నేను తెలియపరుస్తున్నాను. తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె, తెలంగాణలో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో ఆర్టీసీ ప్రైవేట్ రవాణా వ్యవస్థలను సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు రూట్లు ప్రైవేటీకరణపై మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఏ విధంగా తప్పవుతుందని న్యాయస్థానం ప్రశ్నించింది. మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 67ను అనుసరించి ప్రజా రవాణా వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని స్పష్టం చేసింది. రవాణా వ్యవస్థను ప్రైవేటీకరణ చేయరాదని ఏ చట్టమైనా చెబుతోందా అంటూ ప్రశ్నించింది. అయితే ప్రైవేటీకరణ ప్రక్రియలో చట్టపరంగా వెళతారా లేదా అనే అంశంపై స్పష్టత లేనప్పుడు తాము ఎలాంటి నిర్ణయం ప్రకటించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణ అంశంపై ఇవాళ జరిగిన విచారణలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. చైల్డ్ లైన్ పే దోస్త్ వారోత్సవాలలో భాగంగా 6వ రోజున పెద్దపల్లి కలెక్టరేట్ నుంచి అయ్యప్ప ఆలయం మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీసీడీఓ పద్మ పెద్దపల్లి మరియు రామగుండం సిడిపిలు కవిత, స్వరూపరాణి, పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. సెక్సువల్ అబ్యూస్ సంబంధించి చేస్తున్న, అంతేకాకుండా చైల్డ్ హెల్ప్ లైన్ సంబంధించి వాళ్ళు కానీ సగ్గి వాళ్ళు కానీ చేస్తున్న ప్రోగ్రాం కూడా చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే చైల్డ్ హెల్ప్ లైన్ సంబంధించి పిల్లల్లో ఈ అబ్యూస్ అనేది ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మేము బాల్యం నుంచే వస్తున్నా అనేది మర్చిపోతున్నారు. మన లైఫ్ టెండెన్సీలో, మన లైఫ్ చక్రంలో మేము కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చామని చెప్పి మర్చిపోయి మురుగార్లా ప్రవర్తించే సందర్భాలు చాలా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా అవేర్నెస్ కావాలని మా ఉద్దేశం. ఇంకా
వాళ్ళకు ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం వీళ్ళ సర్వీస్ కూడా వాడుతున్నాం. వీళ్ళు కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా ఈ సర్వీస్ ఇంకా ఉపయోగపడాలని చెప్పి పబ్లిక్ ఆ కాన్సెప్ట్తో ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా వీళ్ళ సర్వీస్ బాగా ఉపయోగపడి చైల్డ్ కానీ చిన్నపిల్లల తల్లిదండ్రులు కానీ అవేర్నెస్ రావాలని చెప్పి కోరుకుంటాం. ఈ కార్యక్రమం నిర్వహించిన మన అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ సంబంధించి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ కూడా కృతజ్ఞత తెలుపుకుంటామండి. థ్యాంక్ యూ. మన పెద్దపల్లి జిల్లాలో ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. మన జిల్లాకి చూస్తే మనకి ప్రస్తుతానికి లాస్ట్ మంత్ దాకా 63 కేసులు, పాజిటివ్ కేసులు అనేది నమోదు అయినవి. చిన్నపిల్లల మీద అత్యాచారం అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనము చైల్డ్ హెల్ప్ లైన్ ద్వారా ఒక ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీతో ప్రతి ఊర్లో మేము ఆల్రెడీ క్యాంపెయిన్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో భాగంగానే ఈరోజు ర్యాలీ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే అందరికీ అవగాహన కలగాలి. చిన్నపిల్లల హక్కులు అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో భంగం చేయకుండా వాళ్ళకు ఒక మంచి సెక్యూర్ లైఫ్ ఇస్తే వాళ్ళు మంచి ఆరోగ్యంగాను హ్యాపీగా పెరుగుతారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ హ్యాపీనెస్కి మనం భంగం కలగజేస్తే మటుకు చట్టరీత్యా కంపల్సరీ చర్యలు అనేవి ఉంటాయని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ నలుగురు తెలియాలని చెప్పి తీసుకున్నాం. ఖమ్మం జిల్లా కల్లూరులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం నీరు కారిపోతోంది. ప్రజలకు స్వచ్ఛమైన నీరు ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం వల్ల కొన్ని వేల లీటర్ల నీరు వృధాగా పోతున్నాయి. గత 2 నెలల నుంచి డ్రైనేజీలోకి నీరు పైప్ లీక్ అయి పోతుండగా ఓ అధికారి కూడా కన్నెత్తి చూసిన పాపాన పోలేదని స్థానికులు చెబుతున్నారు. ₹1 ఖర్చు కాకుండా ప్రజలకు మంచినీరు ఇవ్వాలని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడితే అధికారుల నిర్లక్ష్యం వల్ల పథకం నిర్వీర్యం అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఈ మిషన్ భగీరథ పైపులు వేశారు. ఆ పైప్ లైన్ లీక్ అయ్యి 2 నెలల నుంచి ఒకటే వరద పోతూనే ఉంది. ఆ డ్రైనేజ్ నిండిపోయి మా రోడ్డు మీదకి వస్తున్నా కానీ పట్టించుకునే నాదుడే లేదు. దీన్ని ఎవరిని అడగాలో ఏం అడగాలి, ఎన్నిసార్లు అడిగినా ఈ పంచాయతీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. మిషన్ భగీరథ వాళ్ళు పట్టించుకోవట్లేదు. 2 నెలల నుంచి ఒకటే వరద. ఇది తాగునీటి కోసం పెట్టారా లేకపోతే పొలాల కోసం పెట్టారా, దేనికోసం పెట్టారో వీళ్ళు అర్థం కాకుండా మిషన్ భగీరథ ఏంటో అర్థం కావట్లేదు. పోవటానికి చేసే వాటర్ నాది నేను సరైన ఉమ్మరండి. మిషన్ భగీరథ అని చెప్పి పైప్ లైన్ లీక్ అయితే నీళ్లు పోతున్నాయి. పంచాయతీ వాళ్ళకి అయితే మిషన్ భగీరథ అంటారు, మిషన్ భగీరథ వాళ్ళు అయితే పంచాయతీ వాళ్ళు చేయాలంటారు. ఈ 2 నెలల నుంచి నీళ్లు పోతాయి. ఈ పట్టించుకున్న నార్దులు లేదు. కేవలం మంచినీళ్ళు కూడా కల్లూరులో లోకల్ మిషన్ భగీరథ నీళ్లు కల్లూరు రావట్లేదు. ఎవరికి నీళ్లు రావట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఇట్లా వేస్ట్గా పొలాలు పోయేటట్టు పోతున్నాయి. మురికి పోతున్నాయి నీళ్లు, మంచినీళ్ళు, ఫిల్టర్ నీళ్లు. అధికారులు ఏం చేస్తున్నారు? కలెక్టర్ గారి దృష్టి దాకా తీసుకోవాలి. సినీ నటుడు తమిళనాడుకు చెందిన ముక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాజకీయాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. నిర్మల్ జిల్లా మూధోల్ మండలంలోని విట్టోలి తండా గ్రామంలో స్థానిక సర్పంచ్ విజేష్ అధ్యక్షతన జాతీయ గ్రామీణ ఉపాధి పథకం గ్రామ సభను నిర్వహించారు. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో గ్రామంలో చేపట్టే ఉపాధి పనులను, ప్రణాళిక పనుల గుర్తింపు పనుల బడ్జెట్ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల నుండి వలసలను నిర్మించడానికి ప్రతిష్టాత్మకంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టి అమలు చేసిందని వెల్లడించారు. పని అవసరమైన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులను జారీ చేయడంతో పాటు పని కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. వారం నుంచి కంటిన్యూ ఎవరు వస్తున్నారు, మళ్ళీ మంగళవారం బుధవారం ఎవరు రాలేరు. ఎందుకంటే రాని వాళ్ళు కూడా నేను వారం రోజులు చేసిన అంటున్నారు. మాస్టర్ చేసినా రాసింది లేదు. ఇప్పుడు రాత రానోడు కూడా మెట్టున్నాడు, నాతో రాపించుకోడు అటెండెన్స్ పెట్టాయంటే మేము పెట్టేస్తున్నాం, ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆయనతో ఎందరు వచ్చిర్రు ఎందరు రాలేరు. ఇప్పుడు పెద్దగా నేను 6 రోజులు వచ్చిన అప్పుడే పని, ఇప్పుడు 6 రోజులు వచ్చిన అంటే నేను 3 రోజులు వచ్చి కూడా నేను 6 రోజులు వచ్చినా నేను గొడవ పెడుతున్నాను. 2-3 వారాలు గడిచిపోయినంటే వాళ్ళకి ఏం గుర్తుండదు. రాసిన వాళ్ళు అంటే గుర్తుంటది. ఏం చేస్తున్నారంటే మీద ఆయన ఉపాధికి వెళ్తున్నాడు. ఆయన ఆనాడే పని అయిపోయిందంటే వెంటనే సంతకం తీసుకోవాలి. సంతకం తీసేసుకోవాలా? ఇవాళ ఎండ్ వీకెండ్ అవుతుందా? ఎండు నాడే ఇచ్చేయాలా? సాయంత్రం శనివారం అప్పుడే ఆన్లైన్ ఇచ్చేయాలా? మీరేం చేస్తారు? 150 రూపాయలు మీరు రోజు కూలీ ఇస్తారు. ఆ కూలీ నుంచి నేను గుంట దోచుకుంటే పై అధికారులు వచ్చినప్పుడు కనపడాలి. ఎందుకంటే లేబర్ చేస్తున్నారని.
ఎందుకంటే లేబర్తోనే అయ్యే పని కాదు అది. ఎందుకంటే ఎంత చదివినా మాకు వచ్చేది 60 రూపాయలు, 70 రూపాయలు, 50 రూపాయలు. పోయినసారి గొడవ పెట్టుకున్నాము, మీతో కూడా పెట్టుకున్నాము. ఎందుకంటే ఎవరికి పేమెంట్ ఈ సంవత్సరం రాలేదు. ఒక ఇంటికి మేమే 12,000, 10,000 తీసుకున్నాం. ఈ సంవత్సరం మాకు 4,000, 5,000 కంటే ఎక్కువ రాలేవు. మా పేమెంట్ ఎటు పోయినాయో అర్థం అవ్వట్లేదు. ఎటు చేసిండ్రో మొత్తానికి ఊరు మొత్తం లాస్లో ఉంది. అయ్యప్ప మాల వేసుకుని చెప్పులతో నడుస్తున్నారంటూ తనపై వస్తున్న విమర్శలపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. అనారోగ్య కారణాల వల్లే చెప్పులు వేసుకుంటున్నానని వివరణ ఇచ్చారు. తనకంటే అమితంగా హిందూ మతాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. తాను హిందూ మతంలోనే పుట్టాను, హిందూ మతంలోనే చనిపోతాను అని స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీగా ఉన్నప్పుడు కూడా మాల వేసుకుని చెప్పులతో నడిచానని, ఆ పార్టీ నేత మురళీమోహన్ కూడా మాలలో చెప్పులు వేసుకుంటారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. నిర్మల్, మంచిర్యాల జిల్లాల గ్రామాలకు చెందిన రైతులు సుమారు 200 ఎకరాలలో శ్రీ విష్ణు వంగడాన్ని సాగు చేశారు. పంట 3 దశలలో ఉందని, మొదటి దశలో వచ్చిన గొలకలు పసుపు రంగుల్లో వడ్లు వచ్చాయని, రెండవ దశలో వడ్లు నలుపు రంగులో వచ్చాయని, మూడవ దశ పొట్ట దశలో ఉందని, ఎకరాకు 35 నుండి 40 బస్తాలు ధాన్యం వస్తుందని, శ్రీ విష్ణు సీడ్ వేయడం వల్ల ఎకరాకు 15 నుండి 20 బస్తాలు కూడా వస్తాయో లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు తెలుపగా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. శ్రీ విష్ణు సీడ్ అని పెట్టిన 1001 రకం అని పెడితే ఈ మొత్తం ఒక నల్లటి వడ్లు వచ్చినాయి. మళ్ళీ ఇందులో ఈ 20 రోజులు అయిపోయింది. ఒకటి ఇప్పుడే పొట్ట దశలో ఉన్నది. 3 దశలలో వడ్లు ఉన్నాయి. ఇది 20-25 సంవత్సరాల కంటే ఎక్కువ పొజిషన్ కనిపిస్తుంది. మామూలుగా అంటే 40 సంవత్సరాలు దిగుబడి వెళ్ళేది. ఇలా మోసపోయినా ఈ కంపెనీ అంతా ఫెయిల్ అయిపోయింది. ఇది ఏడ తీసుకున్నారన్న మీరు సీడు? శివసాయి ఫెర్టిలైజర్ అని చెన్నూరులోనే. అంటే ఇప్పుడు ఎట్లున్నది? 3 దశలో ఉందా? 3 దశల్లో ఉంది. ఈ నల్లటి వడ్లు ఉన్నాయి. తర్వాత కొన్ని ఈ 20 రోజుల క్రితం ఈని గొలక వంచింది. తర్వాత ఇప్పుడే పొట్ట దశలో ఉన్నాయి కొన్ని. ఈ 3 దశలలో ఉన్నది ఇది. కడప జిల్లా గోపవరం మండలం ఎస్ రామపురం పంచాయతీ సెక్రటరీ వెంకట సుబ్బయ్యపై ప్రజలు తిరగబడ్డారు. జామీన్ పత్రాలపై సంతకాలు చేసేందుకు 2,000 డిమాండ్ చేశాడని బాధితులు తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయంలోనే 2,000 డబ్బులు ఇచ్చి సంతకాలు చేయమంటూ బాధితులు నిరసన వ్యక్తం చేశారు. బెత్తరపోయిన అధికారులు సర్ది చెప్పడంతో వ్యవహారం సర్దుమణిగింది. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం బండ్లగూడ గ్రామంలో సర్పంచ్ కాటం విజయ్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా విద్యార్థులతో గ్రామంలో భారీ ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ కొండబోయిన కిరణ్ కుమార్, కస్తూర్బా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అపూర్వ, టీఆర్ఎస్ నాయకుడు చెల్లా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో కూడా దాదాపు 281 గ్రామాల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ కింద వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును వరల్డ్ టాయిలెట్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది నవంబర్ 19th. ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా లింగాల గన్పూర్ గ్రామం లోపల మరి కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ గారు, స్థానిక సర్పంచ్ గారు హాజరు కావడం జరిగింది. సో అదేవిధంగా పిల్లలతోని ర్యాలీ కూడా తీయడం జరిగింది. సో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ద్వారా ఎక్కడైతే ప్రజా సమూహం ఎక్కువగా ఉంటుందో, ఆఫీసుల సముదాయాలు ఎక్కువగా ఉంటాయో అక్కడ పబ్లిక్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. సో దాంతో అక్కడ శానిటేషన్ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు యూరినల్స్ చేయడానికి కానీ లేకపోతే మరుగుదొడ్లు వాడుకోవడానికి కానీ ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వము ఈ ప్రతి గ్రామంలో కూడా ఒక కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ చొప్పున 2 లక్షల యూనిట్ కాస్ట్తోని ఏర్పాటు చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అన్ని గ్రామ పంచాయతీల్లో ర్యాలీలు తీసి అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రజల అంటే పబ్లిక్ ప్లేసెస్లో
గ్రామ కంఠంలో పబ్లిక్ ప్లేసెస్లో ఈ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్కు మొగ్గు వేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక 1-2 మంత్స్లో మొత్తం పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి కూడా తీసుకురావడం జరుగుతుంది. సో ప్రభుత్వం చేపట్టే 4-5 కార్యక్రమాల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన కార్యక్రమం. SBM కింద స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇదివరకు మనం ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దాంతోపాటుగా ప్రతి గ్రామంలో కూడా ఈవెన్ ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ, గ్రామంలో రాత్రిపూట ఎవరైనా వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే గ్రామంలో పబ్లిక్ ప్లేసెస్కు వచ్చిన వాళ్ళు కానీ యూజ్ చేసుకోవడానికి మరి పబ్లిక్ ప్లేసెస్లో మనకు ఒక టాయిలెట్ ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఇప్పుడు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మేము గౌరవ సర్పంచులందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ గ్రామంలో మీకు అనువైన స్థలంలో ప్రజలకందరికీ ఉపయోగపడే విధంగా ఒక పబ్లిక్ ప్లేస్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ఒకటి కన్స్ట్రక్షన్ చేయాలి. వితిన్ 1-2 మంత్స్లో అది పూర్తి చేసుకుంటే మనకు అమౌంట్ కూడా వెంటనే ఇవ్వడం జరుగుతుంది. దీనికి యూనిట్ కాస్ట్ 2 లక్షల రూపాయల దాకా ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ వేములవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ 102వ జయంతి సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళ మొట్టమొదటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ముస్తాబాద్ మండలంలో ఎంపీటీసీలు మరియు పట్టణాధ్యక్షులు మరియు మాజీ ఎంపీటీసీలు కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు భారతదేశంలో గరీబ్ హఠావో అనే కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశానికి పరిచయం చేసి మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తర్వాత అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా మరి సమాన హక్కులు కల్పించాలి. మరి భారతదేశం యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా అందరూ అనుభవించాలి, అందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి, తర్వాత అందరూ కూడా భారతదేశంలో ఒక సామాజిక కార్యకర్తగా ఎదగాలని చెప్పి ఆ రోజే అనేక సంస్థలు తీసుకొచ్చి ఈరోజు మన తెలంగాణ కావచ్చు, మరి అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి 23 రాష్ట్రాలలో కావచ్చు, తర్వాత జరుగుతున్నటువంటి 29 రాష్ట్రాలలో కావచ్చు, వారి యొక్క సంస్కరణలే ఈరోజు మన తెలంగాణలో భారతదేశంలో మరి అనేక సామాన్యుడు కూడా ఈరోజు ఒక స్వతంత్రంగా ఒక సంస్కరణ విధానంలో కావచ్చు, మరి భారతదేశ పరిపాలన భాగంలో కావచ్చు, మరి ఆ రోజు వారు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా వారి యొక్క కుమారుడు రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశానికి అనేక సంస్థలు తీసుకొచ్చి దేశం యొక్క పురోగతిని ఇతర దేశాలలో పోటీ పడే విధంగా ఇవాళ కంప్యూటరీకరణ కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు, అనేక సంస్థలు తీసుకొచ్చి వారు కూడా దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం జరిగింది. మరి మొన్న తెలంగాణ ఏర్పడే విషయంలో గౌరవ మన సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి మరి ఇవాళ తెలంగాణను ఇచ్చినటువంటి ఘనత కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి కుటుంబం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇక్కడ జరిపినటువంటి ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని రేపు రానున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీని ప్రతి గడపకు వెళ్ళి కాంగ్రెస్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, గతంలో చేసినటువంటి కార్యక్రమాలు, మరి ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి మళ్ళీ కాంగ్రెస్కు పునర్వైభవం తీసుకురావడానికి మేము పేద ప్రజలకు బ్యాంకును అందుబాటులోకి తీసుకురావడం అనేది అప్పట్లో గొప్ప సంచలన నిర్ణయం. దాన్ని ప్రపంచంలో ఉన్న మేధావులందరూ గుర్తించి ఆమెను కీర్తించడం జరిగింది. అలాగే ఏకదాలు ఒక భారత ప్రధానిగా కొనసాగి అంత ప్రపంచ దేశంలోనే మేధావులందరినీ తన వైపు తిప్పుకొని భారతదేశాన్ని ప్రపంచ పట్టులో చాలా గొప్పగా, చాలా ఉన్నతంగా చూపించిన ప్రధాని గారు భారత ప్రజలకు ఎన్నో సేవలు చేసి చివరికి తన ప్రాణాలను కూడా త్యాగం చేసినటువంటి గొప్ప మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 102వ జయంతి సందర్భంగా ఇవాళ వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో పెద్దల అందరి ఆధ్వర్యంలో ఇలా ఘనంగా పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. మరియు వారు చేసిన సేవలు మరవలేనివి. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, నాయకులు పనిచేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఆమె ఉప్పు మహిళగా, ఆలీల దేశాలకు అధ్యక్షురాలుగా ఎన్నో మన భారతదేశానికి సేవలు చేసిన మహానాయకురాలు. ఎల్లవేళలో కూడా వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది అని కూడా మనం చేయొచ్చు.
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన అభినందన సభా కార్యక్రమంలో సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ 2019 పోటీలో గోదావరి ఖని కాకతీయ టెక్నో స్కూల్కి చెందిన పలువురు విద్యార్థులకు రామగుండం ట్రాఫిక్ ఏసీపీ చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుంచే చదువు, క్రీడల్లో పోటీతత్వం ఏర్పరచుకోవాలని, వీలైనంత ఎక్కువ సమయం చదువుతో పాటు క్రీడలకు కేటాయించాలని, పెద్దలు చెప్పే విషయాలను శ్రద్ధగా గమనిస్తూ పోటీ ప్రపంచంలో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం విజేతలకు స్వీట్స్ తినిపించి స్కూల్ యాజమాన్యానికి, కోచ్కి, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర లెవెల్ షోటోకాన్ కరాటే ఛాంపియన్షిప్ 2019 ఇది స్టార్ టైగర్ షోటోకాన్ కరాటే క్లబ్ 1 డిసెంబర్ 2000 రోజు ఆర్సీఓ ఈ క్లబ్ గోదావరి ఖనిలో ఇది కార్యక్రమం జరగబోతోంది. దీంట్లో ఛాంపియన్షిప్ విన్నర్స్కి 1116 రూపాయలు మరియు ట్రోఫీ కూడా అందజేయడం జరుగుతుంది. సో దీంట్లో ఎవరైనా చేరవలసిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని దీని తరఫున వాళ్ళ యొక్క కాంప్లెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. గోదావరి ఖని చెందిన బాలురు బాలబాలికలు కూడా సౌత్ ఇండియన్ షోటోకాన్ కరాటే ఛాంపియన్షిప్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి వీళ్ళు బంగారు పథకం, తర్వాత వెండి, రజిత పథకాలు సాధించినందుకు వారి యాజమాన్యానికి, తర్వాత వారి యొక్క ట్రైనర్స్కి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ తరఫు నుంచి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా ఇంకా వాళ్ళు రాణించాలని, వాళ్ళ ట్రైనర్స్ కూడా వాళ్ళని ఇంకా పట్టుదలతో వాళ్ళని ఈ ఛాంపియన్షిప్ మరిన్ని సాధించాలని ఆశిస్తున్నాం. అవునా వీళ్ళకి యాజమాన్యాన్ని సహకరించినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలోని PACS ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధరను కల్పిస్తోందని అన్నారు. దళారుల చేతిలో మోసపోకుండా ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కోరారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన PACS అధ్యక్షులు గౌరవనీయులు చిన్నారావు గారు, మరి వైస్ ప్రెసిడెంట్ నరసరెడ్డి గారు, అదేవిధంగా మరి డైరెక్టర్స్ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మరి అమ్మ ZPTC గారు, అదేవిధంగా MKP గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, మరి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్యామ్ సుందర్ గారు, మరి మాజీ సర్పంచ్ శ్రీధర్ గారు, లొకేషన్ హెడ్ క్వార్టర్లో కోఆపరేటివ్ తరఫున ఒక గోదాం నిర్మాణం చేయడానికి ప్రపోజల్ ఉండే, కానీ కొన్ని పత్రాలు రాలేకపోవడం వల్ల వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలోని బస్టాండ్ కూడలిలో KU యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని SFI ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో SFI నియోజకవర్గ కన్వీనర్ మంద శ్రీకాంత్, నాయకులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగపూర్తో వ్యాపార వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం. మంత్రి కేటీఆర్తో సమావేశమైన సింగపూర్ కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందం. హైదరాబాద్లో మెట్రో ప్రయాణికుల అవస్థలు, మధ్యలోనే నిలిచిపోతున్న రైళ్లు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతికి పోలీసులు కృషి చేస్తామన్న CP అంజనీ కుమార్. సామాజిక బాధ్యతతో ప్రజలకు రక్షణ కల్పిస్తామని హామీ. కర్నూలు జిల్లా డోన్లో ఘనంగా జాబ్ 27వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జర్నలిస్టుల సంక్షేమమే జాబ్ యూనియన్ లక్ష్యమన్న డోన్ నియోజకవర్గ ప్రెసిడెంట్ మాదన్న. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.